ఆ క్షణంలో వాడు అమ్మాయిని వదిలేశాడు అనుకున్నాం. కానీ తర్వాత తెలిసింది వాడు అసలు అమ్మాయిలనే వదిలేశాడు. నేను ఇదంతా నీకెందుకు చెప్తున్నానంటే, నువ్వు వాడిని గౌరవించకపోయినా పర్లేదు, కానీ అసహించుకుంటే మాత్రం నేను తట్టుకోలేను. వాడు నా అన్న కొడుకు, నేను భుజాల మీద ఎత్తుకుని పెంచిన కొడుకు. సార్, హారిక మేడం చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళి 2 గంటలైంది. ఏం మాట్లాడుకుంటున్నారని టెన్షన్గా ఉంది సార్. ఖబీ అభితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఈ పార్టీకి తెలుసుకుని ఉంటుంది. అంటే తీసేస్తారంటారా? పిచ్చోడా, నా చిన్నప్పుడు పాలల్లో చెంచా పంచదార తక్కువ వేసిందని పని మనిషిని తీసాడు మా బాబాయ్. వస్తోందండి. చూసావా మొహం ఎలా మాడిపోయిందో? మా బాబాయ్ తలుపులేసి చేత కొట్టేసి ఉంటాడు. సుబ్బారావు ఆ పిల్లని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుందయ్యా. మీరు ఫీల్ అవ్వకండి సార్, మనం మాత్రం ఏం చేయగలం? పోనీ టాలెంట్ లేదా అంటే ఉంది. ఏవో చిన్న చిన్న యాడ్లు అవి చేసుకోవడానికి పనికొస్తుంది. ఈ ఘోరం నేను చూడలేకపోతానయ్యా. ఊరుకోండి సార్, మీ బాధ నేను చూడలేకపోతున్నాను. ఆ అమౌంట్ ఏదో నువ్వే సెటిల్ చేసి. అలాగే సార్. అదే చేత్తో రికమెండేషన్ లెటర్ రాసి పంపించు, సంతకం పెడతాను. పాపం వేరే చోట జాయిన్ అవడానికి పనికొస్తుంది. ఎంతైనా మీది జాలిగుండే సార్. నీకు తెలుసుగా సుబ్బారావు, ఆడవాళ్ళంటే నాకు ఎంత గౌరవం. ఎస్ సార్. ఏంటిది? నాకు ప్రమోషన్ ఇచ్చారు. ప్రమోషనా? బాబాయ్ నేను సస్పెండ్ చేయలేదా? లేదు, మేనేజర్గా ప్రమోట్ చేశారు. మేనేజర్గానా? మరి నేను? మిమ్మల్ని సస్పెండ్ చేశారు. నన్నా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎక్కువ షాక్ అవ్వద్దు, ఆ లెటర్ చదువుకోండి. మిస్టర్ అభిరామ్, యు ఆర్ సస్పెండెడ్. ఏంటి? ఏం లేదు. ఇప్పటిదాకా నీకోసం వెయిట్ చేసి ఇంక రావేమో అనుకుని నేను బయలుదేరిపోతున్నాను. సారీ మ్యామ్. ఎందుకంత లేట్ అయింది? అక్కడ ఫ్యాక్స్ మిషన్ పనిచేయట్లేదు మ్యామ్. అది నాతో చెప్తే ఇక్కడి నుంచి ఫ్యాక్స్ చేసేవాళ్ళం కదా. నాకు ఐడియా రాలేదు మ్యామ్. అలా ఈ 2 అర్జెంట్గా ప్యారిస్కి ఫ్యాక్స్ చేయి. అలాగే మ్యామ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. నెక్స్ట్ టైం ఆఫీస్కి వచ్చినప్పుడు షూ వేసుకుని రావడం నేర్చుకో. మీరు షూ వేసుకున్నారో లేదో చూడాలంటే ఆయన టేబుల్ కింద దొరకటం ఎందుకు? మిమ్మల్ని కాలు టేబుల్ పైన పెట్టమనొచ్చుగా. అతనికని తెలివితేటలేవు. దీని వెనకాల ఏదో కుట్రుంది. ఏమైంది మ్యామ్? టేబుల్ కింద బ్యాలెన్స్ ఎవరైనా ఉన్నారేమో అని చూసా. యు ఆర్ ఏ జీనియస్ మ్యామ్. కమ్ లెట్స్ గో. మార్నింగ్ బాబాయ్. మార్నింగ్. నీతో ఇంపార్టెంట్ విషయం చెప్దామని పిలిచారా? బాబు ఉల్లిదోశ తీసురామ్మా. ఓకే సార్. ఇదిగో అలా అని మొత్తం ఉల్లిపాయలు వేసేయద్దు. సగం ఉల్లిపాయలు సన్నగా తరిగి ఒక పచ్చిమిరపకాయ యాడ్ చేసుకుని దోశ దోరగా వేయించు. అలాగేనండి. ఆయిల్ తక్కువే, చట్నీ ఎక్కువ. ఓకే సార్. అది మనం చేసిన యాడ్. హలో, నాది మై సెల్ ఫోన్. హలో, నేను సార్ బాలసుబ్రహ్మణ్యాన్ని. ఓ మీరా? ఏంటి ఈ మధ్యన కనిపించట్లేదు? ఎలా ఉన్నారు? నా పరిస్థితి ఏం బాగలేదు సార్. మొన్న పోలీసులు తీసుకెళ్లి కుళ్ళబొడి చేశారు. నా 2 పిల్లలు నేను పోతే ఎల్ఐసి పాలసీ ఎవరికి రావాలో తేల్చుకోవడానికి కోర్టుకు వెళ్ళారు. నాకు ఆక్సిజన్ పెట్టారు. నర్సు నవలు చదువుకుంటుంది. చదువుకుంటే పర్లేదు, పేజీకో యాపిల్ తినేస్తుంది. ఇంకో గంటలో ఇంట్రాగేషన్ సెకండ్ రౌండ్ మొదలు పెట్టడానికి ఇన్స్పెక్టర్ వస్తారన్నాడు. నన్ను ఏం చేయమంటారు సార్? ఇన్ని కష్టాల మధ్య బతికుండి ఏం సాధిస్తారు బాలసుబ్రహ్మణ్యం గారు? అంటే నన్ను ఆక్సిజన్ తీసేయమంటారా? మరీ డైరెక్ట్గా ఎలా చెప్పనండి. మీకు ఎలా సౌకర్యంగా ఉంటుందో అలా కానిచ్చేయండి సార్కి. ఇందాక నేను చెప్తున్నది. బాబు ఉల్లిదోశ ఇంకా రాలేదు. ఎరా, నన్ను అసలు మాట్లాడినివ్వా? వచ్చినప్పటి నుంచి ఓ శుభవార్త చెప్దాం అనుకుంటున్నాను. 1 మినిట్ గ్యాప్ కూడా ఇవ్వట్లేదు. మనకి రెవలాన్ కాంట్రాక్ట్ ఓకే అయింది. ప్యారిస్ వచ్చి వాళ్ళ చైర్మన్ కలవమన్నారు. అక్కడ బడ్జెట్ అది మాట్లాడుకుంటే ఇక్కడ మనం వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. ప్యారిసా? అంత అర్జెంట్ అయితే నాకు కుదరదు. అందుకే ఆ అమ్మాయిని పంపిస్తాను. మరి నేను? ఆ అమ్మాయికి ఎలాగో అసిస్టెంట్ అవసరం. నీకు అభ్యంతరం లేకపోతే. అసిస్టెంటా? ఏం వెళ్ళవా?
బ్యూటిఫుల్. గుడ్ బాత్రూమ్. ఏ సారీ, అవతల గదిలోకి వచ్చేప్పుడు డోర్ నాక్ చేయడం మేనర్స్ అని తెలీదా? నా రూమ్ అనుకున్నాను. నువ్వు పెద్ద ఎలిజబెత్ రానివని హోటల్ మొత్తం ఇచ్చేస్తారు నీకు. అసలు నిన్ను కాదు, కనెక్టింగ్ రూమ్స్ ఇచ్చినందుకు ఆ లవంగా అనాలి. వాణి తర్వాత అనొచ్చు, ముందు టవల్ కట్టుకో, చూడలేకపోతున్నాం. గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి క్యాజువల్ లీవ్ కావాలండి. క్యాజువల్గా లీవ్ ఎందుకు? అది మా ఆవిడ్ని పుట్టింట్లో దింపి రావడానికి 2 రోజులు లీవ్ కావాలండి. 2 రోజులు ఎందుకు? ఒకరోజు వెళ్ళడానికి, ఒకరోజు రావడానికి. ఒకే రోజు వెళ్ళి రావడం కుదరదా? అదేంటండి, ఇక్కడి నుంచి అక్కడికి ఎంత దూరం, అక్కడి నుంచి ఇక్కడికి అంతే దూరం కదా. చా, 30వ తారీఖు నుంచి 1వ తారీఖు ఎన్ని రోజులు పడుతుంది? ఒక్కరోజు. మరి 1వ తారీఖు నుంచి 30వ తారీఖుకి 29 రోజులు. అవుట్డేటెడ్ సామెతలు చెప్పకు. ఒక్కరోజు లీవ్ ఇస్తాను. ఇష్టమైతే దింపేసిరా, కష్టమైతే నువ్వు కూడా అక్కడే ఉండిపో. అభినవ్ సార్ నా క్యాబిన్కి రమ్మను. ఆయన రాలేదండి. ఎందుకు రాలేదు? అది గుడ్ మార్నింగ్ హారిక. గుడ్ మార్నింగ్ సార్. యూ డిడ్ ఎ స్ప్లెండెడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. ప్యారిస్ టూర్ సక్సెస్ అయినందుకు రెవలాన్ వాళ్ళు రేపు ఈవినింగ్ పెద్ద పార్టీ అరేంజ్ చేశారు. రియలీ? ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. ఈ లోపు ఆ డీటెయిల్స్ ఒకసారి ఇస్తే ఐ విల్ గో త్రూ దెమ్. అవి ఇంకా రెడీ అవ్వలేదు సార్. అభి రాలేదు. సో ఇట్స్ ఓకే, మాకు ఇది మామూలే. వాడు మూడు బాగాలేకపోతే 4-5 రోజులు ఎవరిని కలవాడు. ఎప్పుడు మాట్లాడో ఏంటో. ఓకే ఓకే. ఎవరు కావాలండి? సార్ ఉన్నారా? ఆఫీసులో ఉంటారండి. నేను ఆఫీస్ నుంచి వస్తున్నాను. అయితే తెలీదండి. అదేంటి ఆయన ఉంటే లేరంట? అది ఆయన కాదు. ఏంటంటే తోసుకొచ్చేస్తున్నారు? చాలా బలంగా ఉందండి. మాట్లాడుతుంటే గెంటుకొచ్చేస్తుంది. ఆఫీస్కి ఎందుకు రాలేదు? ఇవాళ ఉప్మా తినాలనిపించింది. ఉప్మా తినాలంటే ఆఫీస్ మానేయాలా? పొద్దున్నుంచి ఉప్మా చేయడం నేర్చుకుని కరెక్ట్గా చేసేసరికి ఇదిగో ఈ టైం అయింది. పోనీ రేపు వస్తున్నావా? రావట్లా. ఏ? రేపు పెసరట్టు తినాలనుకుంటున్నాను. ఎల్లుండి? నా ఆఫీస్ నా ఇష్టం, నేను రాను. నీ కారణాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కారణాలు చెప్పక్కర్లేదు. కనీసం రావట్లేదు ఒక ఫోన్ చేయొచ్చుగా. నా ఫోన్ పనిచేయట్లేదు. అబద్ధం చెప్పడం ఎంత తేలికో నిజం దాచడం అంత కష్టం. అభి, నేనేం దాచట్లేదు. దాస్తున్నా. అయినా మన ఇద్దరి మధ్య ఏముందని దాచడానికి? మనం ఏమైనా ఫ్రెండ్సా, పార్ట్నర్సా, లేకపోతే? నీకు నిజం చెప్పడానికి ధైర్యం లేదో, ఇష్టం లేదో నాకు తెలీదు. కానీ అబద్ధం చెప్పే అలవాటు నాకు లేదు. నా వల్ల ఏదైనా పొరపాటు జరుగుంటే ఐమ్ సారీ. జరిగిందంతా మర్చిపోదామని నేను అన్ను. కానీ ఒకటి, నువ్వు ఇదివరకట్లా ఆఫీస్కి రావాలి, అందరితో సరదాగా ఉండాలి, అంతే. ఇది నువ్వు ఆర్డర్ అనుకున్నా నాకేం అభ్యంతరం లేదు. బాయ్. ఇంకా లేట్ ఎందుకు? ఏంటి? మొదటిసారి ముద్దు పెట్టుకునేదేదో రావుకాలంలో ఎందుకని? నువ్వు కూడా ఇలాంటివి నమ్ముతావా? నాకు తెలుసు. మనిద్దరి అభిప్రాయాలు ఒకటే, అలవాట్లు ఒకటే, మంచం కూడా ఒకటే. అసలు ఫస్ట్ నువ్వు లిప్స్టిక్ యాడ్ చెప్తున్నప్పుడే నేను షాక్ తిన్నాను తెలుసా. యాజ్ ఇట్ ఈస్గా నేను అనుకుందే నువ్వు చెప్పావు. నాకు అప్పుడే అనిపించింది నువ్వు కూడా నాలాగే ఆలోచిస్తావని. నీకో భయంకరమైన నిజం చెప్పాలి హారిక. ఏంటి? tehelka.com. యాక్చువల్గా ప్రతి మనిషికి అవతల వాళ్ళు తన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. అది సహజం. అమ్మాయిలంటే పడదు అంటూనే ఉండి భలే పడగొట్టారు సార్. నువ్వు మరీనయ్యా, మావాడేం కాదు, ఆ అమ్మాయి కోరి మరీ చేసుకుంది. అయినా మావాడు ఎవరి వెంట పడ్డు? ఏ అమ్మాయి అయినా వాడి వెంట పడాల్సిందే. ఐఎమ్ సారీ హారిక, మళ్ళీ ఇంకెప్పుడు చేయను. ఐఎమ్ సారీ, బిలీవ్ మీ హారిక. సారీ యార్ హారిక, ఐఎమ్ సారీ హారిక, ఐఎమ్ సారీ.